ఉంటది. ఎప్పుడైతే గంగా ఒడ్డుకి ఎవరు నివసిస్తారంటే గంగాదేవి కొంచెం దగ్గరలో ఉండేటట్టుగా మహారాజులకే సౌఖ్యం ఉంటుంది. అది వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ అంటే వాతావరణము, గంగ కనపడము, ఒడ్డులు చూడడము, నీళ్ళు ఎక్కువగా దగ్గర ఉండాలి, సరోవరాలు దగ్గర ఉండాలి, వాటిలో స్నానం చేయాలి, ఇవన్నీ మహారాజులకు ఉంటాయి అన్నమాట. అంటే కోరికలు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గోదావరి ఒడ్డున లేకుంటే గంగా ఒడ్డున గృహాలు నిర్మించుకుంటారు వెనుకట. అయితే శాంతన మహారాజు కూడా ఆయన గంగాదేవి కిటికీలో నుండి చూస్తాడు. అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. విండోస్ అప్పుడు ఎట్లుండేటివి అంటే ఇట్లా ఓపెన్ విండో ఉండేటివి. అంటే దానికి ఇట్లా ఏం జాలి గీలి ఉండేది కాదు, కర్టన్స్ మాత్రం వేసుకునేవాళ్ళు. అయితే అందులో నుండి చూస్తే ఆమె అంటే మనం చూడలేదు అప్పుడు ఎట్లుండే ఏమిటి అనేది, కానీ అప్పుడు కూడా చాలా టెక్నాలజీ ఉంది. రావణుడు పెద్ద పెద్ద విమానాశ్రయాలను నిర్మించాడు ఆర్కిటెక్ట్. అప్పట్లో శ్రీలంక నగరం నిర్మించబడింది. అప్పట్లో పెద్ద పెద్ద ద్వారక నిర్మించిండ్రు కదా, అది కూడా పెద్ద పెద్ద భవనాలతో ఉండేది. అయితే మనం ఎవరిని తక్కువ చేయడానికి లేదు. ఇంకా ఇప్పుడన్నా చాలా పొల్యూషన్కి ఇంపార్టెన్స్ అంటే చెట్లు నరికేసుకుంటా చేస్తున్నారు, కానీ అప్పుడు చెట్టు ఉంటే చెట్టు చుట్టూ ఒక నిర్మాణం చేసి ఒక అరుగులాగా చేసి ఆ చెట్టు కన్నా ఎత్తు భవనం నిర్మిస్తుండే. అంటే ఆ చెట్టు ఆకులేమో భవనం మీద ఉండాలి, చెట్టు ఇక్కడ గొంతు వరకు ఇల్లు నిర్మిస్తుండే. ఎందుకంటే ఆ చెట్టు చల్లదనం మనకు చల్లగా ఉండాలని చెప్పి అట్లా చేస్తుండే. కానీ చెట్టును కొట్టేవారు కాదు అప్పుడు. మళ్ళీ ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివాసం ఇస్తాయి. అంటే ఇప్పుడు చిన్న మొక్కగా మనము పెట్టినప్పుడు పక్షులన్నీ వచ్చి తవ్వి పడేస్తుంటాయి. కానీ అదే మొక్క పెద్దగా అయినప్పుడు, వృక్షం అయినప్పుడు దాని మీదనే వచ్చి చెట్లు అన్నీ దాని మీద ఉంటాయి, వాళ్తాయి కదా, అన్నీ దాని మీద గూడు కట్టుకుంటాయి. మనిషి జీవితం కూడా అంతే. మనం ఎప్పుడైతే చిన్నగా ఉంటామో అప్పుడు మనల్ని అందరూ పొడవడానికి. మనం ఎప్పుడైతే వృక్షంగా ఎదుగుతామో ఆ వృక్షం మీద అన్ని కాపురం ఉంటాయి అన్నమాట. అట్లా మనము అంటే అది శాంతనుడు ఇట్లా కిటికీలో నేను చూస్తుంటే ఆ గంగ నుంచి మంచిగా వస్తుంది. గంగ వస్తే ఆమెను చూసి మోహించేసి నేను పెళ్ళి చేసుకుంటా అంటే సరే అని చేసుకుంటుంది. అంటే నేను నా మాటకి ఎదురు చెప్పకూడదు అంటే సరే చెప్పను అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఇక ఇద్దరు మంచిగా ఉంటారు. ఒక పుత్రుడు ఊడతాడు, తీసుకుపోయి గంగలో వదిలేస్తుంది. మళ్ళీ ఇంకో పుత్రుడు ఇంకో గంగలో, ఇట్లా గంగలో వదిలేస్తూ ఉంటుంది ఆరుగురిని. ఎందుకంటే ఆమె వాళ్ళకు శాప విమోచనం కలిగించాలన్నమాట. అందువల్ల ఆమె అట్లా చేస్తుంది. చివరిగా పుట్టిన పుత్రుడిని మాత్రం ఆపుతాడు. అందరు అంటారు, మహారాజా నీ పుత్రుల్ని పుట్టినట్టు తీసుకుపోయి గంగలో వదులుతుంది, ఆమె ఏంది, ఆమె భార్య అయితే నువ్వు అడుగు అంటారు. వంశం నిలబడాలి కదా అంటే సరే అని చెప్పేసి ఆపుతాడు. ఆపితే ఈ పుత్రుడు ఆపినావు కదా, ఇప్పటి నుంచి నేను నీతో ఉండను, నేను వెళ్ళిపోతున్నా, కానీ ఈ పుత్రుడిని చాలా విద్యలు నేర్పించి నేను నీ దగ్గరికి పంపిస్తా, 13 ఏళ్ళ రామాలి నువ్వు నా దగ్గరికి అంటది. ఆయననే భీష్ముడు అనమాట. భీష్ముడిగా మంచి విద్యలు నేర్పిస్తుంది. ఎవరి దగ్గర? పరశురాముడి దగ్గర. పరశురాముడు సామాన్యుడా? అన్ని విద్యలు నేర్పిస్తాడు. నేర్పించినాక ఈయన వస్తాడు, శాంతనుడు వచ్చి ఆయన మీదనే బాణం వేస్తాడు కొడుకు. అరే నా మీదనే బాణం వేసిన ఎవర్రా బాబు నువ్వు అని అంటే అప్పుడు గంగాదేవి వచ్చి ఈయన కుమారుడు అని చెప్తాడు. చెప్తే మరి ఇంత మంచి కుమారుడిని ఇచ్చినావు నాకు గంగా, చాలా ధన్యవాదములు అని చెప్తాడు. చెప్పేసి మరి నాతో నువ్వు కూడా రావచ్చు కదా అంటే నేను రాలేను ప్రభు, మాట అంటే మాటనే, సరే నేను ఈయనని ఇస్తున్నా తీసుకొని వెళ్ళంటే ఇక వంశాన్ని కాపాడడానికి భీష్ముడిని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఆయనకు పెళ్లి చేయాలి కదా, పెళ్లి చేయాలని బయటికి వెళ్తాడు. వెళ్ళేసి అంతటా వెతుకుతుంటాడు. ఈ పడవ దగ్గరకు వస్తాడు. ఆ పడవ ఎక్కుతాడు. కర్మకాలి అంటే అది అట్లా రాసేది ఉంది కాబట్టి మహాభారత్ ఎట్లా నడవాలి మరి, కాబట్టి ఇంకా పడవ ఎక్కగానే ఆమెను చూసి ఆమెను మోహించేస్తాడు. ఆమె పడవ నడుపుతూ ఉంటుంది, సత్యవతి.
మంచి గంధం లాంటి వాసన వస్తుంటుంది. ఇంత గంధం లాంటి వాసన, ఇంత మంచి అమ్మాయి. కొడుకు చూద్దామని పోయి, ఆమె పెద్ద ఆమె కదా, మరి కొడుకుకి సూట్ కాదు, ఆయనకు సూట్ అవుతుంది. మరి అంటే ఏజ్ పెద్దది కదా, కాబట్టి